అక్కడ ప్రభుత్వ కార్యక్రమం చేపట్టాలంటే అధికారులు పోలీసులు వణికిపోతున్నారట. ఆ కార్యక్రమానికి మంత్రి ఎమ్మెల్యే వస్తున్నారంటే చాలు ఆ ప్రోగ్రాం అయిపోయేదాకా చాలా అలర్ట్గా ఉంటున్నారట. అక్కడ అసలు ఏ కార్యక్రమం అయినా గొడవలు మాత్రం కామన్ అయిపోయాయట. మంత్రి ఎమ్మెల్యే ఒకే స్టేజ్ పైకి వస్తే చాలు ఇంకా మొదలెడదామా అన్నట్లు గొడవకు దిగుతున్నారట లోకల్ లీడర్లు. అందుకే అక్కడ ప్రభుత్వ కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే అధికారులకు తలనొప్పిగా మారిందట. ఇంకా చెప్పాలంటే భయంగా మారిందట. ఇందుకే ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం. ఒకప్పుడు ఈ అసెంబ్లీ సెగ్మెంట్ కమ్యూనిస్టుల కంచుకోట. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. 2014 నుంచి బీఆర్ఎస్ పార్టీ వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. ఇలా 3 పార్టీలను ఇక్కడి ఓటర్లు ఆదరించారు. నర్సాపూర్లో 2023లో మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిపై గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ వివాదం రాజుకుంటోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా ప్రోటోకాల్ సమస్య అంతంత మాత్రంగానే ఉంది. కానీ నర్సాపూర్ మాత్రం ప్రోటోకాల్ రచ్చకు కేర్ ఆఫ్ గా మారిందంటున్నారు. అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ నియోజకవర్గంలోని కొల్చారంలో బడిబాట కార్యక్రమానికొచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజిరెడ్డికి స్కూల్లో ఒక రూమ్ కి రిబ్బన్ కటింగ్ చేసే అవకాశాన్ని మంత్రి సురేఖ ఇవ్వడాన్ని ఎమ్మెల్యే సునీత వ్యతిరేకించారు. ఎటువంటి ప్రోటోకాల్ లేని వ్యక్తికి రిబ్బన్ కట్టింగ్ అవకాశం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆ సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆ తర్వాత కూడా నియోజకవర్గంలో ప్రోటోకాల్ సమస్య ఎక్కడో ఒక చోట ఉత్పన్నమవుతూనే ఉంది. తాజాగా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ నర్సాపూర్ పర్యటనలో ప్రోటోకాల్ వివాదంతో గొడవ రాజుకుంది. అది కాస్త చినికి గాలివానలా మారిందట. నర్సాపూర్లో తాజాగా జరిగిన ఈ గొడవ రాజకీయ రచ్చకు దారితీసిందట. నియోజకవర్గంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదనేది ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వాదన. గతంలో ఇదే అంశంపై ఆమె స్పీకర్ని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలోనూ ప్రోటోకాల్ అంశాలతో మొదలైన గొడవ చివరికి రాజకీయ విమర్శల వరకు వెళ్తోంది. దీంతో ఇప్పుడు నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించాలంటేనే అధికారులు హడలిపోతున్నారట. ఏ కార్యక్రమంలో ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారట. మంత్రి వివేక్, ఎమ్మెల్యే సునీత మధ్య గొడవ జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రంగంలోకి దిగి నేతలకు నచ్చజెప్పేందుకు యత్నించినా ఫలితం లేదంటే ఈ సమస్య ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే ప్రోటోకాల్ సమస్యపై ఎమ్మెల్యే సునీత చేస్తున్న పోరాటం కరెక్టేనని బీఆర్ఎస్ నేతల వర్షన్. తమ మహిళా ఎమ్మెల్యే శివంగిలా కాంగ్రెస్ నేతలకు ధీటైన కౌంటర్ ఇస్తున్నారని గులాబీ క్యాడర్ చెప్పుకుంటోందట. ఇక కాంగ్రెస్ నేతలు మరో వర్షన్ వినిపిస్తున్నారట. మంత్రి మాట్లాడుతూ ఉంటే ఒక ప్రజాప్రతినిధి మధ్యలో కలగజేసుకుని కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడమేంటని వాళ్లు ప్రశ్నిస్తున్నారట. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఎమ్మెల్యే ఇచ్చే గౌరవం ఇదేనా అని కౌంటర్ ఇస్తున్నారట. ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే సమయంలో తాము ఏమీ అనలేదని, ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు మంత్రి బదిలిస్తూ ఉంటే ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటి అనేది కాంగ్రెస్ నేతల వాదన. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రోటోకాల్ పాటించలేదని, ఆ విషయాన్ని సునీత లక్ష్మారెడ్డి మర్చిపోయారా అని గుర్తు చేస్తున్నారట కాంగ్రెస్ నాయకులు. నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన స్థానాలు సాధించడం, ఎమ్మెల్యే స్వగ్రామం గోమారంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ గా గెలవడం, మున్సిపల్ ఎన్నికల్లోనూ నర్సాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో ఎమ్మెల్యే సునీత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని కాంగ్రెస్ క్యాడర్ కౌంటర్ ఇస్తోందట. తాను పార్టీని వీడిన తర్వాత వీక్ గా కనిపించిన కాంగ్రెస్ ఆవుల రాజిరెడ్డి రాకతో బలపడ్డాన్ని సునీత జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారట. అయితే నియోజకవర్గంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి చెప్పిన మాటకే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం.
ఈ ప్రోటోకాల్ పాలిటిక్స్ మాత్రం అధికారులకు లేనిపోని తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయట. ప్రోటోకాల్ రచ్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదట. ప్రభుత్వ కార్యక్రమాల్లో మంత్రులొచ్చిన ప్రతిసారి గొడవలు జరగడం సర్వసాధారణంగా మారిపోయిందట. దీంతో ప్రభుత్వ కార్యక్రమం ఉన్నప్పుడల్లా అధికారులు టెన్షన్, అటెన్షన్తో నానా అవస్థలు పడుతున్నారట.